నీకు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదా? నీతో పాటు మ్యారేజ్ అయిన అమ్మాయి ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా ప్రెగ్నెంట్ అయిపోయింది. ఇలాంటివి అన్నప్పుడు వాళ్ళు ఎంత హర్ట్ అవుతున్నారో ఒకసారి ఆలోచిస్తున్నారా? వాళ్ళు ఎన్ని సైలెంట్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏంటో మీకేం తెలుసు? ఈ రోజు ఒక అమ్మాయి ఓపీకి వచ్చింది. తన వయసు చూస్తే చిన్నది, ఒబేస్ గా ఉంది, కొంచెం లావుగా ఉంది. రే కొంచెం వెయిట్ తగ్గు, కంగారేం లేదు, తర్వాత కన్సీవ్ అవుదిగానంటే తను ఒకటే ఏడుపు, మేడం మీరు ఏదో అలాగ నాకు కన్సీవ్ అవ్వడానికి ఇవ్వాలి, అవసరమైతే వెయిట్ తగ్గడానికి కూడా మెడిసిన్ ఇవ్వండి, ఈ సూటిపోటు మాటలు నేను భరించలేకపోతున్నానని చెప్పి. ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం కాబట్టి ఇది చెప్పాల్సి వస్తుంది. మీరు అనే మాటలు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి వాళ్ళని, మా కౌన్సిలింగ్ కన్నా. రకరకాల ఇష్యూస్ ఉండొచ్చు కదా, అందరు ఫర్టిలిటీ జర్నీ ఒకలా ఉండదు. ఇన్ఫర్టిలిటీ ఎవరు చూస్ చేసుకోరు కదా, ఎవరు ఇన్ఫర్టైల్ గా ఉండాలని అనుకుంటారు. సో వాళ్ళు ఆల్రెడీ స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మీరు ఆ పైన ఇలాంటి మాటలతో వాళ్ళని స్ట్రెస్ చేయొద్దు. మీకు వీలుంటే వాళ్ళకి సపోర్ట్ అందించండి, కంపాషనేట్ గా ఉండండి. అండ్ ఎవరైతే పిల్లల కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి కూడా చెప్పేది ఏంటి అంటే, ఎవరో అన్న మాటలతో మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు దయచేసి. వాళ్ళెవరు మీ హ్యాపీనెస్ మిమ్మల్ని ఇలా జడ్జి చేయడానికి. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చాలా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి, మా దగ్గర చాలా ఉన్నాయి. సో మీకు కన్సీవ్ అవడం పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇప్పుడు మీరు ట్రై చేస్తే మీరు ప్రొఫెషనల్ హెల్ప్ సీక్ చేయండి అండ్ డోంట్ లూజ్ హోప్.